సో నోటి క్యాన్సర్ స్టేజింగ్ ఎట్లా చేస్తారు? నోటి క్యాన్సర్లో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 4 రకాలు ఉంటాయి. స్టేజ్ 4 అనేది మళ్ళా A, B అండ్ Cలో ఉంటుంది. సో స్టేజ్ 1 అండ్ స్టేజ్ 2 అది నోటి వరకే పుండు ఉంటుంది. లెస్ దాన్ 2 సెంటీమీటర్స్ ఉంటే కనుక అది స్టేజ్ 1. అదే 2 to 4 సెంటీమీటర్స్ ఉంటే స్టేజ్ 2. స్టేజ్ 3 అని వచ్చేటప్పటికి ఇట్ క్యాన్ బి ఈదర్ మోర్ దాన్ 4 సెంటీమీటర్స్, అంటే నోట్లో గడ్డనే 4 సెంటీమీటర్స్ కన్నా పెద్దగా ఉండడం అనేది, లేకపోతే ఇది ఎంత సైజ్ ఉన్నా కూడా మెడలో ఒక్క గడ్డ వస్తే దట్ ఈస్ స్టేజ్ 3. ఇప్పుడు స్టేజ్ 4లో 4A అనేది ఇట్ డిపెండ్స్ అపాన్ ద పార్ట్స్ ఆఫ్ ది ఓరల్ క్యావిటీ విచ్ ఇస్ అఫెక్టెడ్. అంటే ఇప్పుడు మనకి స్కిన్ మీద బుగ్గ లోపల స్టార్ట్ అయ్యి స్కిన్ దాకా టచ్ అయితే కనుక ఇట్ ఈస్ స్టేజ్ 4A. అదే బోన్ టచ్ అయితే కూడా 4A. కానీ 4B అని ఎప్పుడు అంటాము? వెన్ ఇట్ ఈస్ బియాండ్, మనకి మెడలో గడ్డలు మోర్ దాన్ 1 వచ్చినప్పుడు 4A ఉంటాయి. కానీ ఆ గడ్డల్లోంచి బయటకు వచ్చేసి ట్యూమర్ బయటకి నార్మల్ స్ట్రక్చర్స్ లో పాకుతుంటే కనుక దట్ ఈస్ 4B. అట్లానే పైన మెదటి దాకా వెళ్ళిపోతుంటే 4A కాకుండా 4B అని వస్తుంది. 4C అనేది ఇట్ ఈస్ అ మెటాస్టాటిక్ లీజన్, అంటే బాడీలో మొత్తం పాకిపోయినప్పటికీ ఇట్ ఈస్ కాల్డ్ స్టేజ్ 4C. ఇప్పుడు స్టేజ్ వైజ్ మనకి ట్రీట్మెంట్ ఎట్లా ఉంటుంది? జనరలీ స్టేజ్ 1, స్టేజ్ 2 అండ్ సమ్ స్టేజ్ 3 పేషెంట్స్కి సర్జరీ ఒకటే ట్రీట్మెంట్ సరిపోతుంది. అట్లానే స్టేజ్ 3, స్టేజ్ 4Aకి వి గివ్ అడ్జువెంట్ రేడియేషన్, అంటే సర్జరీ అయిన నెల రోజుల తర్వాత మనం రేడియేషన్ కూడా ఇస్తాం. ఇది ఎందుకు ఇవ్వాలి? బికాస్ అది ట్యూమర్ చాలా పెద్దగా ఉండడం, లేకపోతే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మెడలోకి పాకడం వల్ల వీ హ్యావ్ టు ఎక్స్పెక్ట్ దట్ మైక్రోస్కోపిక్ స్ప్రెడ్ ఉండొచ్చు అని. ఆ మైక్రోస్కోపిక్ స్ప్రెడ్ కోసం వీ హ్యావ్ టు గివ్ రేడియేషన్ సో దట్ ఆ మైక్రోస్కోపిక్ స్ప్రెడ్ మళ్ళా పెద్దగా అవ్వకుండా చూసుకుంటుంది. ద నెక్స్ట్ ఇస్ 4B. స్టేజ్ 4Bలో వీ హ్యావ్ టు గివ్ కీమోథెరపీ అలాంగ్ విత్ రేడియేషన్. ఎందుకంటే వీ ఎక్స్పెక్ట్ మైక్రోస్కోపిక్ స్ప్రెడ్ పక్కా ఉంది అని, బికాస్ అది మన మార్జిన్స్, ట్యూమర్ మనం ఎక్కడి దాకా తీసామో ఆ మార్జిన్స్ దాకా ఉండడం, లేకపోతే ఎక్స్ట్రా నోడల్ స్ప్రెడ్, అంటే మెడలో ఉన్న గడ్డల్లోంచి బయటకి నార్మల్ టిష్యూలోకి వెళ్ళిపోయింది కాబట్టి వీ ఎక్స్పెక్ట్ దట్ మనం ట్యూమర్ వదిలేసి ఉండొచ్చు అని. అండ్ దెన్ వీ హ్యావ్ టు గివ్ కీమోథెరపీ అలాంగ్ విత్ రేడియేషన్ ఫర్ క్యూరింగ్ ద మైక్రోమెటాస్టేసిస్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.